బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అందుబాటులో ఉన్న వైఎస్ఆర్టీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాసేపట్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ విలీనం, భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో ఆమె చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం పార్టీ విలీనంపై షర్మిల కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కుటుంబ సమేతంగా షర్మిల ఇడుపులపాయకు బయలుదేరనున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ తొలి పత్రికను సాయంత్రం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి ఆయనకు షర్మిల నివాళులర్పించనున్నారు. అందుబాటులో ఉన్న వైఎస్ఆర్టీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాసేపట్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ విలీనం, భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో ఆమె చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం పార్టీ విలీనంపై షర్మిల కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కుటుంబ సమేతంగా షర్మిల ఇడుపులపాయకు బయలుదేరనున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ తొలి పత్రికను సాయంత్రం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి ఆయనకు షర్మిల నివాళులర్పించనున్నారు. ఇక కాసేపట్లో వైఎస్ఆర్టీపీ ముఖ్య నేతలతో షర్మిల అత్యవసర భేటీ అవుతోంది. తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జి నవీన్ మరిన్ని వివరాలు అందిస్తారు. నవీన్. విజయచంద్ర, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి సారథిగా పగ్గాలు చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. ఢిల్లీ వేదికగా ఇప్పటికే ఏపీ కీలక నేతలతో జరిగినటువంటి సమావేశంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ దాదాపుగా షర్మిల కాంగ్రెస్ గూటికి చేరేటువంటి అంశం మీద తేల్చేసరికి ఇక అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూసాం, తెలంగాణ ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల తెలంగాణలో దాదాపుగా ఇటు 3600 కిలోమీటర్లకు పైగా ఆమె పాదయాత్ర చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీతో జరిగినటువంటి చర్చల్లో భాగంగా ఆమెను ఏపీ కాంగ్రెస్ పార్టీ సారథ్యం చేపట్టాల్సింది వాళ్ళు కోరినటువంటి నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు చీడకుండా ఉండడం కోసం తాను అసెంబ్లీ బరిలో లేనట్టుగా ఆమె ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ షర్మిల ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం దాదాపుగా ఖాయమైనట్టుగానే తెలుస్తోంది. దీనికి సంబంధించి సంక్రాంతి ఇటు ఏఐసిసి నుంచి, మరోవైపు షర్మిల వైపు నుంచి ప్రకటన వెలువడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, ముఖ్య నేతలతో వైఎస్ షర్మిల 11 గంటలకు లోటస్ పాండ్ లో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని చెప్పని ప్రకటన చేసిన సందర్భంగా కూడా ఇదే తరహా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే తరహా సమావేశాన్ని కూడా ఆమె నిర్వహించబోతున్నారు. ఇక భవిష్యత్తులో ఏపీ నుంచి కీలకంగా వ్యవహరించాలని, ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్నట్టుగా కూడా ఆమె చెప్పేటువంటి అవకాశాలని పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత, వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత ఆమె ఇవాళ ఒక క్లారిటీని అయితే ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఢిల్లీలో మరొకసారి కాంగ్రెస్ పెద్దలతో కలిసిన తర్వాత వాళ్ళ నుంచి ఒక అష్యూరెన్స్ తీసుకున్న తర్వాతనే ప్రకటన చేయాలని చెప్పేసి షర్మిల భావిస్తున్నారు. ఇవాళ అయితే ఒక సూచన ప్రాయంగా అయితే ఒక నిర్ణయం అయితే ఆమె ప్రకటించేటువంటి అవకాశాలున్నాయి. మొత్తం మీద వైఎస్ షర్మిల అసలు ఏపీ కాంగ్రెస్ లో ఎట్లాంటి పాత్ర పోషించబోతున్నారన్న దాని మీద రకరకాల ఊహాగానాలు అయితే మనకు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డితో ఇప్పటికే షర్మిలతో రాయబారం పంపడం, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టొద్దని చెప్పేసి వాళ్ళు కోరినటువంటి నేపథ్యంలో షర్మిల తెగేసి చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఎట్లాంటి కీలక భూమిక పోషించబోతున్నారు, ఆమె ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యత పోషించబోతున్నారా, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, లేదా స్టార్ క్యాంపెయినర్ గా ఉండబోతున్నారా, లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు ఆమెను నామినేట్ చేయబోతున్నారా, ఎట్లాంటి అష్యూరెన్స్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఆమెకు లభించిందన్న దాని మీద ఒక స్పష్టత రావాల్సి ఉంది. దాని తర్వాతనే షర్మిల ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. మొత్తం మీద మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు షర్మిలను ఏపీ కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేటువంటి బాధ్యతలన్నింటినీ కూడా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ భుజాన వేసుకున్నారు. ఆయన వ్యూహం కూడా ఫలించినట్టుగానే మనకు తెలుస్తోంది. మొత్తం మీద ఇవాళ పార్టీ నేతలతో షర్మిల ఒక సమావేశాన్ని నిర్వహించి వాళ్ళకు సూచనప్రాయంగా తన నిర్ణయాన్ని చెప్పి ఆ తర్వాత ఇడుపులపై బయలుదేరబోతున్నారు. మోస్ట్లీ ఈ సంక్రాంతి లోపుగానే వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ పగ్గాలు చేపట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన అయితే ఇవాళ వెలువడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయచంద్రిక. రైట్.
అయితే దీని తర్వాత ఏపీలో పరిణామాల మీద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో షర్మిల క్లారిటీగా ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం ఉందా? అంటే విజయ చంద్రిక ఇప్పుడు మనం చూస్తున్నాం ఏపీ అంటే రాష్ట్ర విభజన తర్వాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఇటు ఏపీలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బతింది. ఆ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. సో ఆ పార్టీని మళ్ళీ గట్టెక్కించేటువంటి బాధ్యతలను ఇటు ఏకంగా రాహుల్ గాంధీ భుజాన వేసుకున్నారు. సో ఆయన మదిలో ఎప్పటి నుంచో ఉంది వైఎస్ షర్మిలను ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ లో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నాలు కూడా చేశారు. సో మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి ఇమేజ్ సో షర్మిలకు కూడా ఉంది. ఎందుకంటే ఏపీలో కూడా వైఎస్ జగన్ జైల్లో ఉన్నటువంటి సమయంలో ఏపీలో కూడా పెద్ద ఎత్తున ఆమె చాలా దాదాపు ఒక 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసింది. ఏపీ రాజకీయాల మీద కూడా వైఎస్ షర్మిలకు చాలా అవగాహన అనుభవం కూడా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలతో కూడా సత్సంబంధాలు కూడా ఉన్నాయి. కనుక వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకుని ఒక మెరుగైనటువంటి ఫలితాలు సాధించవచ్చు అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో దీనికి వైఎస్ షర్మిల కూడా సానుకూలంగా స్పందించినట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు వైఎస్ జగన్ శిబిరం కూడా ఇటు షర్మిలతో సంప్రదింపులు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ఆమె తెగేసి చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను ఖచ్చితంగా ఏపీ కాంగ్రెస్ తో కీలకమైనటువంటి బాధ్యత పోషిస్తాను, ఖచ్చితంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు చేపడతారని చెప్పారు. అయితే ఆమె కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారా, లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, లేదా స్టార్ క్యాంపెయినర్ గా ఉంటారా, పిసిసి చీఫ్ గా పనిచేస్తారనే దాని మీద కొంత స్పష్టత రావాల్సింది. సో మొత్తం మీద ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఏపీ బాధ్యతలు చేపట్టడం అనేది దాదాపుగా ఖాయమి. సో దీనికి ఒక 2 రోజుల తర్వాత, ఎందుకంటే ఆమె కుమారుడి వివాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉంది, జనవరిలో ఎంగేజ్మెంట్ ఉంది, ఫిబ్రవరిలో పెళ్లి ఉన్నటువంటి నేపథ్యంలో సో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఒక 2-3 రోజుల్లో పూర్తి కాబోతున్నాయి. ఆ తర్వాత సంక్రాంతి ముందుగానే ఢిల్లీ పెద్దలతో భేటీ అయిన తర్వాత సంక్రాంతి లోపుగానే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకునేటువంటి అవకాశాలు అవుతున్నాయి. సో ఇవాళ అదే విషయాన్ని పార్టీ నేతలతో కార్యకర్తలతో పంచుకోబోతున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.